మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్లో ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్ లో ఎన్నిక చేయబడతారు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు, అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇది ఈ రోజు తారీఖులో గెజెట్ కూడా చేయడం జరిగింది. ఆ గెజెట్ యొక్క ప్రతిని కూడా మీకు నేను ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది. మీరు అది మా వెబ్సైట్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము. కొద్దిసేపు అయిన తర్వాత, 1 గంట పోయిన తర్వాత మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. గ్రామ వార్డుల వివరాలతో సహా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి అది చాలా పెద్ద డాక్యుమెంట్. అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చును. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ ను కూడా మా యొక్క వెబ్సైట్ లో రెడీ చేశాము, మీరు చూడవచ్చును. ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును. 2-3 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాం.